చాలా సంతోషంగా ఉంది నాన్న. నీ చెప్పాను కదా తల్లి, అంత ఈ ఇంటి మహిమ. అడుగు పెడితే చాలు 2 ముద్దలు 4 రాళ్ళు 10 మంచి మాటలు సంపాదించుకోవచ్చు. ఎక్కడో ఆదోని మండలం దిబ్బనకల్లనే పల్లెటూళ్ళలో పుట్టిన మనం ఎవరూ మన పక్కూరోళ్ళకే తెలియదు. ఇయ్యాల మేగోటి హనుమంతి కూతురు మేగోటి పార్వతి అంటే దేశమే గుర్తుపడుతుంది. మన ఊరు అఖండేశ్వర స్వామి ఆశీర్వాదం ఒక్కటే కాదు తల్లి, మన అమ్మగారి చల్లని చూపు కూడా మన మీద ఉన్నది. అరే అరే అరే, మీరందరు ఇక్కడే ఉన్నారా? శ్యాంబాయ్, పార్వతి టీవీలో వస్తుంది చూసావా? పాపక్క, నేను సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోనే చూసా. ఒక విషయం చెప్దామని ఉరుకుంటొచ్చా. హనుమంతన్న, పిల్లగాడు వాళ్ళు రేపు సాయంత్రం పార్వతి పెట్టిని చూడడానికి వస్తున్నారు. పార్వతికి రేపు పెళ్లి చూపులా? అరే బేటీ సిగ్గుపడుతుంది, కొంచెం దాచుకోమ్మా, పెళ్లి ఉంది ఇంకా. కిందేం చూస్తున్నావు అక్క? తల పైకెత్తు. పాపక్క కొంచెం పక్క తప్పుకో. పార్వతికి దిష్టి తీయాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ఏ వంటల దిష్టి వద్దా? వంట వాళ్ళ దిష్టి, పనోళ్ళ దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూను రేపు సాయంత్రమే వస్తున్నారా? పార్వతికో చీరైనా కొనాలి పాపక్క. రేపు పొద్దున్నే కొందులే హనుమంతన్న, ఇంకేం కొనొద్దు. నగలు గాజులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. పెళ్ళప్పుడు ఖర్చు పెడుతూలే. జరుగు పాపక్క, నేను పెద్దబాబు గారికి కాఫీ ఇవ్వాలి. నా బంగారు వెళ్ళు. మెల్లగా వెళ్ళక్క, సిగ్గుపడి కింద పడేవు. చిప్పోరా. నా కూతురు, పెళ్లి కూతురు. హే పార్వతి, కాఫీయా? అదిరిపోయింది. తాగనే లేదు. ఎట్టేసేపడిసింది బాబు. నువ్వు కాఫీ కలిపితే సెంటి కన్నా ఎక్కువ స్మెల్ వస్తుంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది పార్వతి. మట్టి పిసికిన చేతుల్లో మ్యాజిక్ ఏ ఉంటుంది బాబు. హలో బ్రాండ్ అంబాసిడర్, నేను సెంటు గురించి అంటే నువ్వు సెంటిమెంట్ గురించి అంటున్నావు. సర్లే, ఇంతకీ కాఫీ ఎవరికి? పెద్దబాబు గారికి. బ్రోకి బ్రూ జబర్దస్త్గా ఉంది, పట్టుకెళ్ళు. హే వెయిట్ వెయిట్, మళ్ళీ ఇటు బాబు, కాఫీ చల్లారిపోద్ది. కాఫీ కప్ పక్కన ఆ మందార పువ్వు ఎవరికమ్మా? అది అది అదే నాకు తెలుసులే, నీ దేవుడు పెద్దబాబు గారి కోసం కదా. రే, గూగుల్ సర్చ్ ఇంజన్ని మించిపోయావు నువ్వు. పార్వతి, వీడు నిన్ను విసిగిస్తున్నాడా? లేదు బాబు. బ్రో, పార్వతి ఫేస్ లో ఏదో తేడా లేదు. పార్వతి ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో. రైట్ ఇచ్చుకో. టిప్ప మీద ఒకటి కొడతాను రా నిన్ను. ఎందుకు అమాయకురాలతో ఆడుకుంటావు? బ్రో, నువ్వు ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనిపెట్టగలవు. బట్ ఈ మహి అమ్మాయిల ఫేస్ లో వచ్చే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగలడు. పార్వతి, నీ ఫేస్ లో సిగ్గు తొంగి చూస్తుంది. am I correct? చూసావా బ్రో, నేను చెప్పానా ఇందులో అయినా నాకు టాలెంట్ ఉందని ఒప్పుకోవాలి. సిగ్గెందుకు పడుతున్నావు పార్వతి? కమాన్ చెప్పు. హలో బిఏ. బిఏ ఏంట్రా? బ్రాండ్ అంబాసిడర్ బ్రో, షార్ట్ కట్. మన కంపెనీ బిఏ కదా పార్వతి. పార్వతి, నువ్వు సిగ్గుపడడం చూస్తుంటే నాకు మెలికలు తిరిగిపోవాలనిపిస్తుంది. హే రోమియో, ఆగు.
పార్వతి ఇన్నిసార్లు అడగాలా? పర్లేదు చెప్పు. అది అది పెద్దబాబు గారు, రేపు నన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వావ్, బ్రైడల్ ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, గుడ్. చాలా స్పీడ్గా ఉన్నావు. మొన్న ఫోటో, రేపు పెళ్లి చూపులు, ఎల్లుండి పెళ్లి. నా పెళ్లి కన్నా నీ పెళ్ళే తొందరగా అయిపోయేలా ఉంది. ఆల్ ది బెస్ట్ పార్వతి. దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెన్సార్ లేకుండా మాట్లాడుకోవచ్చు. అంటే నేనేదో నా నోటుకొచ్చింది వాగుతుంటాను. నువ్వు డౌట్లు అడక్కు. కాఫీ పెద్దబాబుకి ఇచ్చావు కదా, ఈ ఫ్లవర్ నేను తీసుకుంటాను. మీకు పనికొస్తే తీసుకోండి బాబు. ఈ ఇన్నోసెన్సే నిన్ను పైకి తీసుకొస్తుంది పార్వతి. అయినా ఈ ఫ్లవర్ నాకెందుకు? నా ఎంగేజ్మెంట్ అయ్యే వరకు యథవేషాలు ఇవ్వద్దని మీ అమ్మగారు ఆర్డర్ వేశారు. నువ్వే తీసుకో, జెల్లో పెట్టుకో. ఓ, ట్రే ఉంది కదా, ఎలా పెట్టుకుంటావు? నేను పెడతాను, తిరుగు. అయ్యో వద్దు సిన్బాబు. ఏ, పెట్టేవాళ్ళు కూడా స్నానం చెయ్యాలా? భలే దానివే, తిరుగు. అయ్యో మీకేమీ తెలీదు, బోలా శంకరులు. ఆయనెవరు? శివశంకర్ అంటే మా డాడీ. ఈ బోలాశంకరుడు పేరు ఎక్కడ వినలేదే. ఓకే, లీవ్ ఇట్, టర్న్ ఇట్. తల తిప్పు పార్వతి. వద్దు బాబు, వద్దు. పర్లేదు, వద్దు బాబు. తిరుగు పార్వతి, నేను పెడతాను. వద్దు బాబు. అరే పర్లేదు పార్వతి. వద్దు సిన్బాబు. అరే పర్లేదు, తిరుగు. వద్దు సిన్బాబు. తిరుగు పార్వతి, నేను పెడతాను. చిన్నబాబు, ఏంటది? ఫ్లవర్, పువ్వు, మందారం, సింగిల్ పీసే ఉంది. ఏ, నీకు కావాలా పిన్ని? దాన్ని పార్వతి తల్లో ఎలా పెడతావు? పువ్వు పెట్టడానికి కూడా ఎంబీఏ పాస్ అవ్వాలా ఏంటి? అక్కర్లేదు. ఒక మగాడు ఆడపిల్ల తల్లో పూలు పెట్టాలంటే దాని మొగుడవ్వాలి. ఓహ్, దీనిలో అంత డెప్త్ మీనింగ్ ఉందా? ఐ డోంట్ నో. రియల్లీ సారీ పార్వతి. టేక్ ఇట్ ఈజీ. పిన్ని, టేక్ దిస్ ఫ్లవర్. అఖిలక్క గనక చూసుంటే నేను పువ్వును నలిపినట్టు ఆవిడ కాలితో నీ గొంతు నులిమేది. ఇంకా చూస్తున్నావేంటి? పోవతలకి. మేడం గారు వస్తున్నారు, సైలెన్స్గా ఉండండి. గుడ్ మార్నింగ్ మేడం. Yeah, we can start the press conference. మేడం, ఇండియాలో చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. పబ్లిసిటీ కోసం వాళ్ళు మోడల్స్ని, సినీ స్టార్స్ని కన్సల్ట్ చేస్తారు. మరి మీరు కాంటెస్ట్ ఎందుకు పెడుతున్నారో చెప్తారా? ఎస్, ఇది
మా పెద్దబాబు దేవేంద్ర ఐడియా. ప్రోడక్ట్ సేల్స్ పెంచుకోవడానికి మీరన్నట్టు సినిమా స్టార్స్ను పెడితే మొదట్లో చాలా హైప్ అవుతుంది. అయితే మేం పబ్లిసిటీ కన్నా ప్రోడక్ట్ క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. జనంలో నుండి ఎన్నికైనా ఒక సాధారణ మహిళే బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలన్నదే మా వినూత్న ప్రయత్నం. అఫ్కోర్స్ మేడం. అయితే మీ ఇంటి వంట మనిషి పార్వతి గెలుస్తుందని మీరు ముందే ఊహించారా? పార్వతి ఎందుకు పోటీ చేయకూడదు? పోటీలో నిలిచింది, గెలిచింది. ఎవరు గెలుస్తారో ముందే తెలిస్తే కాంటెస్ట్ పెట్టడమే అనవసరం. ఇదిగో ప్రసమ్మాయ్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. పోటీ పెట్టింది మేమే, గెలిచింది మా ఇంట్లో వాళ్లే. ఇందులో ఏదో మతలబుందనేగా? అలాంటిదేం లేదు మేడం. ఉండకూడదు. మా ఇంట్లో వాళ్ళు గెలవలేదు, పని మనిషి, అదే మా ఇంటి వంట మనిషి గెలిచిందంతే. లటుక్కునొచ్చిన అదృష్టాన్ని చటుక్కున పట్టుకుపోయింది పార్వతి. పిన్ని, ఇది ప్రెస్ మీట్, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. తెలుసుకున్నాను బాబు, మీరు మాట్లాడుకోండి. త్వరగా కానివ్వండి, అమ్మగారికి టయానికి అన్ని అందించాలి. అలాగే పాపక్క. వెళ్ళి ఫ్రిడ్జ్ లో కాయగూరలు తీసుకురా. మ్యామ్, హెర్బల్ బ్యూటీ కాంటెస్ట్ లో విన్నర్ అయిన పార్వతి గురించి 2 మాటలు చెప్తారా? ప్లీజ్ చెప్పండి మేడం. ప్లీజ్ చెప్పండి మేడం. చెప్తాను. ఏ ముచ్చం, ఇది తీసి అక్కడ పెట్టు. పార్వతి 25 ఏళ్లుగా మా ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న హనుమంతు కూతురు. బ్రతుకు తెరువు కోసం భార్యా బిడ్డల్ని ఊళ్ళో వదిలిపెట్టి ఇక్కడ పని చేస్తూ పైసా పైసా కూడబెట్టిన శ్రామికుడు హనుమంతు. నమ్మకస్తుడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు. మంచివాళ్లకు దేవుడెప్పుడూ మంచే చేస్తాడు. తన కూతురి విషయంలో కూడా అదే చేశాడు. పోటీలోకి తను ఎలా వచ్చిందో ఏమో గాని ఫస్ట్ అయితే వచ్చింది. అదృష్టం, అవకాశం, అర్హతల్ని బ్యాలెన్స్ చేసుకుంది కాబట్టే మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది. ఐ కంగ్రాచులేట్ హర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన పార్వతి గారిని ఒకసారి పిలుస్తారా? స్మాల్ ఇంటర్వ్యూ తీసుకుంటాం మేడం, ప్లీజ్. అదేం మాట్లాడుతుందయ్యా? మా ఎదురుగా నిలబడే మాట్లాడలేదు, ఇక మీ దగ్గరకొచ్చి. విజయ మ్యామ్. పిలు. అలాగే మ్యామ్. సార్, 1 స్టిల్ ప్లీజ్. షూర్. పార్వతి, ప్రెస్ వాళ్ళు నీతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నారు, రమ్మంటున్నారు. నన్నెందుకు రమ్మన్నారు? నేను చేంజ్ చేయాలి? పోవే, ఇంటర్వ్యూ అంటే 4 ముక్కలు మాట్లాడాలి. మళ్ళీ టీవీలో కనిపిస్తావు కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మో,
వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేనేం జవాబు చెప్తాను? నాకు భయంగా ఉంది, రాను. అమ్మగారు కూడా ఆన్నే ఉంటారు. మాట వస్తుందా, కాళ్ళు కదులుతాయా? రానంటే రాను. నా మాట వినవే, వెళ్ళవే. రానంటే రాను. ఆహా. వెళ్ళు పార్వతి. అయ్యో, సరే నువ్వు కానివే ముచ్చం. మ్యామ్, పార్వతి భయపడుతుంది మ్యామ్, రావట్లేదు మ్యామ్. మేడం, మీరు పిలిస్తే వస్తారు. హంబుల్ రిక్వెస్ట్ మేడం, ప్లీజ్ పార్వతి గారిని రమ్మనండి. 5 minutesలో ఇంటర్వ్యూ పూర్తి చేస్తాం. నేను రమ్మన్నానని, నేను చెప్పానని చెప్పు. పార్వతి, పార్వతి, త్వరగా రా. నేను రాను. అమ్మగారు పిలుస్తున్నారు పార్వతి. అమ్మగారు రమ్మంటున్నారు, వెళ్ళవే. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు పార్వతి. నిజంగా అమ్మగారే రమ్మన్నారా? అవును పార్వతి, రా. వెళ్ళవే, పో, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే. వెళ్ళు పార్వతి. వెళ్ళు, ఏమవ్వదు, వెళ్ళు. వెళ్ళు. మన పార్వతి వెళ్తుంది, ప్రెస్ మీట్ లో 4 మాటలు మాట్లాడుతుంది. పార్వతిని టీవీలో చూసుకోవచ్చు. ఏదో అడగాలన్నారు కదా. హలో మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఈ కాంటెస్ట్ లో గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. మేడం మాట్లాడండి. మేడం చెప్పండి. ముందు ఊహించారా గెలుస్తారని? చెప్పండి మేడం. ప్లీజ్ చెప్పండి మేడం. హలో, చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. కాంటెస్ట్ లో విన్నర్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. చెప్పండి మేడం. మేడం, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, పార్వతి ఇంటర్వ్యూ బయట లాన్లో తీసుకుంటారా? ఓకే సార్. పార్వతి,